నీతిమంతులను ఆయన చూడకపోడు, ఆయన దృష్టి వారి మీద ఉంది ఖచ్చితంగా. రాజులతో వారిని కూర్చుండబెడతాడని. యోసేపు చెరసాల్లో వేయబడినప్పుడు యోసేపులో చాలా సమస్యలు లేదా చాలా ఆలోచనలు ఉండుండొచ్చు. వై దిస్ హ్యాపెన్ టు మీ, ఎందుకు నాకు ఇది జరగాలి అనే ఆలోచన ఉండొచ్చేమో. కానీ దేవుడు ఆ ప్రాసెస్ గుండా యోసేపు నడిపించడానికి కారణం ఉండదు తెలుసా? యోసేపు ఒకరోజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు హీ మస్ట్ హ్యావ్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము కూడా హ్యాండిల్ చేయగలిగే స్థితికి వచ్చాడు కాబట్టి దేవుడు ఆ స్థితికి తీసుకెళ్ళాడు. నీ సవాళ్ళు, నీ జీవితంలోకి వచ్చే ప్రతికూలతలు, నీ జీవితం మీద వచ్చే నిందలు, అవమానాలు నేను పడగొట్టడానికి కాదో. ఆ సమయంలో దేవుని వైపు చూడగలిగితే ప్రతి పరిస్థితిని నేను హ్యాండిల్ చేయగలిగే స్థాయికి దేవుడు నేను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా. హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ దట్. నా దేవుడు అందులో చాలా చాలా నమ్మకమైన వాడు ఆయన. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ జీవితంలో జరిగే ఏ పరిస్థితి బట్టి కృంగిపోవద్దు. దేవుడు నీ బలమై ఉన్నాడు. దేవుడు బలవంతుడు గనుక ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే నీ జీవితంలో అద్భుతాలు ఉన్నాయి.